మంది తెలుగులో వచ్చినారో హిందీలో చెప్తే చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు ఇదే విషయాలు తెలుగులో ఈరోజు స్వామీజీ మహారాజ్ గారితో రాణించి మనం ఇక్కడ ఎందుకు ఇక్కడ చేరినామంటే మేము మామూలుగా 2 బంగారాలు చేసుకుంటాం ఈ ఆశ్రమంలో. ఒకటే డిసెంబర్లో బాబా సోమనాథ్ మహారాజ్ గారితో పడ్డారా కొద్ది తీయాలి. ఇంకొకటే అజయ్ సింగ్ మహారాజ్ గారిలో కొద్ది తీయాలి. 2 బండారా ఈ ఆశ్రమంలో జరిగేది మీ అందరూ తెలుసు. మేము 3 రోజులు పెట్టుకుంటాం. అయితే ఈ కరోనా వలన మనకి హుకుం దొరకలే పైన అడిగితే వాళ్ళు అడగలే. ఎమ్మెల్యేకి చెప్పి వాళ్ళు 1 రోజు పెట్టుకుంటారు. వాళ్ళ ద్వారా కొంచెం హుకుం చెప్పి సందర్భ ప్రోగ్రాం 1 రోజు పెట్టుకున్నాం. ఎలాంటి మీకు తెలుసా ఇంట్లో లాక్డౌన్ రాత్రి ఉంటుంది. 6 గంటల వరకే ఫ్రీ, తర్వాత లాక్డౌన్ వస్తుంది. ఎలా మీకు కరోనా ఉంది పోలేదు. దాంట్లోకి మీరు జాగ్రత్తగా ఉండాలా. ఎక్కడన్నా ప్యాడ్ పోవాలంటే ఊరికే పోవద్దు. మాస్క్ వేసుకొని పోవాలా. తన జాగ్రత్త తనకే ఉండాలా. లేకుంటే ఈ వ్యాధి ఎంత చెడుది అంటే ఇంతవరకే అట్లా చెడు వ్యాధి రాలేదు. మేము చూస్తుంటాం ఎవరికి వచ్చేదంటే వాళ్ళకి పూరా పనిలాగా చేస్తుంది. మనిషి కనబడతారు డాక్టర్లు చాలా డేంజర్. దాంట్లోకి అంత సులభంగా అనుకొని పరాడద్దు. ఎక్కడైనా పోవాలంటే జాగ్రత్త. మాస్క్ వేసుకొని పరాడుంది. ఎక్కడైనా బ్యాట్లో బస్సులో ఆటోలో పోవాలంటే ఎట్లా వాళ్ళని పక్కన మనకు తెలుస్తుంది. మన జాగ్రత్త మనకి ఉండాలి. దానికొరకే ఫస్ట్ మీరు జాగ్రత్తగా నడండి. ఇంకో కరోనా కొద్ది పోలే, ఇంకో ఆడాడు పెరుగుతానే ఉంది. ఇంకో డాక్టర్ అంతా భయం చెప్తున్నారు వైజ్ఞానికులు. ఇంకో 3వ స్టేజ్ వస్తుంది సెప్టెంబర్లో అంట. అక్టోబర్ సెప్టెంబర్లో రావాలి అంటున్నారు. ఇప్పుడే మేము పెడుతున్నారు. దాని నుంచి మనం అంతా సులభంగా నిర్భయంగా మాట్లాడుకోవద్దు. జాగ్రత్త. దాంట్లో 1 రోజు ప్రోగ్రాం పెట్టుకున్నాము మనం. ఈరోజు స్వామీజీ మహారాజ్ గారితో బాణి తీసుకున్నాము. స్వామీజీ మహారాజ్ ఈ బాణిలో ఏం చెప్తున్నారో, ఎట్లాగా మన ఆత్మ సత్లో సత్కంగా వదిలి మండలు మండలు కిందకి దిగి ఈ పీఠలో ఈ మృతులోకంలో ఈ శరీరంలో వచ్చేసి మండలపై పరమాత్మ ధామం నుంచి మన ఆత్మ దిగి పారబ్రహ్మం వచ్చేది. పారబ్రహ్మం నుంచి బ్రహ్మలో వచ్చేది ఏమైంది? ఆ కారుడు మనకి మనసు గంట చేసేస్తున్నారు. ఆత్మ ఒకటి వచ్చింది, ఆడ మనసుకి గంట చేసేస్తున్నారు. ఆ తర్వాత ఈ 2వ కిందకి దిగి వచ్చి ఇక్కడ ఈ పీఠలో శరీరంలో ఇక్కడ స్థిరమైంది. 2 కన్నులతో ఈ శరీరంలో మన ఆత్మ ఉంటే మనసు స్థానం ఇక్కడ ఈడ స్థిరం ఉంది. 7 నుంచి ఈ చేతానికి ఎదురుగా దిగింది. మనసులో మన క్రియాలోనే నడుస్తా ఉంది. దాంట్లోకి ఇట్లా వచ్చి మన ఆత్మ ఈ కాల మరి మాయా లోకములో మనసు ఇంద్రియాలకి గులామైపోయింది. ఉల్టా అయిపోయింది. ఏం కావాల్సింది అంటే ఆత్మ స్వాధీనంలో మనసు ఉండాల్సింది, మన స్వాధీనంలో ఇంద్రియాలు ఉండాల్సింది. అట్లా ఉల్టా అయిపోయింది. ఇంద్రియాల స్వాధీనంలో మనసు పడిపోయింది, మనసు స్వాధీనంలో ఆత్మ పడిపోయింది. ఇప్పుడు చూడండి, మనం ఎన్ని సంవత్సరాలు సత్సంగం వింటున్నాము. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నామం తీసుకోండి.
గురువు దగ్గర చేసి మనకి ఎందుకో మార్పు రాలే, ఎట్లా ఉందని అట్లా ఉందని ఇంకో మలీనంగా అయిపోతాం కానీ లేవలం కాలేదు. ఎందుకో మార్పు రాలే, ఎందుకో గురుమార్ ఇంటాం, ఇక్కడ ఇంటాం, ఇక్కడ ఇంటి పెడతాం. సత్సంగం మాట సత్సంగంలో సోమనాథ్ మహారాజ్ అంటుందా, యాగిరి కుమారంలో ముందుకింత కుమార మన బండి ముందే ఉపయోగిత వెళ్ళిపోతా ఉంది. ఎందుకు గురువు మాట వినాలి, మనసే మాట వింటున్నాం. మనకి గురువు ఎవరో మనసు, గురువు కాదు. గురువు అయితే గురువు మాట వినాల్సింది, అప్పుడు మనం గురువు అవుతాం. మనసు మాట నుంచి మనకి ఏమంటారు, మన గురువు అంటారు. గురువు కాదు, మనం సత్సంగి అనుకోలేకే అరగదులే, దాని నుంచి నడల. గురువు మనకి ఊరికే ఇసులు సంసారింత చేసి హాయ్ హాయ్ అంత దుఃఖి చూసి దీంట్లో బాధపడుతూ ఉండదు. చూసే వాళ్ళకి దయాలు వచ్చి జాగ్రత్త చేస్తారు. అయితే మనకి ఉపాయం చెప్తారు, ఎట్లాగ మనకి సుఖమై శాంతి దొరుకుతుంది ఉపాయం చెప్తారు. అయితే మనము ఆ ఉపాయం ప్రకారం నడుస్తుంది. మరి మనసు చెప్పిన ప్రకారం నడుస్తాం. మనసు ఎప్పుడో మీకు కష్టాలు నష్టాలు పెట్టే పని చేస్తుంది. మంచి పని చేశారు దాని కొరకే గురువు మాట ఏంటంటే, దాని కొరకే ఏమైంది, మనసు మరి ఎందుకు గులామై ఈ ఆత్మ తన ఊరే మర్చిపోయింది. ఎక్కడికి నేను వచ్చినామో అది మర్చిపోయింది, తన తండ్రి మర్చిపోయింది, తన ఊరు మర్చిపోయింది, తనకైనా మర్చిపోయింది. ఇప్పుడు ఎవరికైనా మీరు స్వాభావిక అడగండి, ఏమయ్యా నీ పేరు ఏమిటి అంటే ఈశ్వరి పేరు చెప్తారు. నేను ఫలానా అంట, ఈశ్వరి పేరు చెప్తారు. నేను ఆత్మ అంటే ఏమంటారు, చేయకపోయినారు, తనకే తాను మర్చిపోయినారు, తాను సరి అయిపోయినారు. ఇప్పుడు నేను తమాసిగా అంటుంటా, ఇప్పుడు డ్రైవర్ తనకి కార్ అంటే డ్రైవర్కి మర్యాద ఉంటుందా, అర్థం అని చెప్పి మనం దీని పేరు చెప్తున్నాం. మేము ఆత్మ అంటే ఏమంటారో చూడండి. మరి ఈ శరీరం మన దాన్ని ఆత్మ అంటారు. లేదయ్యా ఇది వాడిలో కొన్ని రోజుల కొరకే మీకు దొరికింది, కర్మాలు రుణం తీసే కొరకే మీరు ఆత్మలు దీనికి నిలబట్టే వాళ్ళు. మీరు ఆత్మకి పాపం లేదు, పుణ్యం లేదు, కర్మం లేదు, ధర్మం లేదు, జన్మం లేదు, మరణం లేదు. ఆత్మ అమరే. మరి ఎందుకు 24 కలిసి జీవాత్మ పరాడుతుందా? మనసుకే కాలు గంటే చేస్తున్నారు. కర్మాలంతా మనసే చేపిస్తుంది. ఆ మలినమంతా మనసు పైన పడుతుంది, మనసే మలినం అయ్యింది, ఆత్మ కాదు. ఆ మనసు జతికే ఈ ఆత్మ చుట్టుపడుతుంది పనికి లేక. 24 లక్షల జీవరాశులు. ఇప్పుడు 24 లక్షల జీవరాశి ఏముందా? 30 లక్షల రకాలు ప్రాణాలు ఉంది ఒక తత్వాలు. 27 లక్షల రకాలు పురుగులు, పాము, శరీరం 2 తత్వాలు. 14 లక్షల రకాలు పక్షి శరీరం 3 తత్వాలు. 4 రకాల ప్రాణులు అంతా 4 తత్వాలు. దాంట్లో అడవి ప్రాణి మరి ఊరు ప్రాణి అంతా వస్తారు. మరి లాస్ట్ మానవ శరీరం పంచతత్వాలు పూర్తి మానవ శరీరం. దానికే ఏదో శ్రేష్ఠ శరీరం, నరనారాయణ శరీరం. పరమాత్మ ఈ శరీరానికి స్పెషల్ గా తయారు చేసినారు. దీంట్లో 16 లోకాలు పరమాత్మ రచన చేసే లోపలే అన్ని ఖజానాల లోపల పెట్టే
పరమాత్మే లోపలికి వచ్చున్నారు ఈ శరీరంలో. మరి అట్లా శరీరం దమడికి అనుకుంటున్నామా? దమడి అంటే సంసారం. ఈ సంసారం అంటే దమడి. ఇది లాస్ట్లో మనకి ఏమేమి సాయం చేస్తుంది రాదు చేత. దాంట్లోకే దీనికే పాల్పడుతున్నాను. మానవ తెలుసుకొని గురువు మాటినండి 2.5-3 గంటల ధ్యానంలో కూర్చొని మీ లోపలికి రండి. ఈ 9 ద్వారా వదులు 10 ద్వారంలో రండి. మీ 3వ టర్న్ టీవీ నేర్చుకోవడం తెలుస్తుంది. చూడండి తమాస. మీలో 33 కోటి దేవి దేవతలు ఆ చక్రంలో ప్రమేయాలు చూపిలే అందరూ ఉంటారు. తమాస కాదు, నిజం. అయితే మనకి దీనికి రక్త మాంసుగా బాంబే అనుకొని పాల్పడుతున్నా. దీంట్లో అప్పుడు ప్రయాణం ఉంది. మనం దాని లోపల వెళ్ళిపోతే మనం దండగా అయిపోతాము. మనం అందరికి ఇచ్చేవాళ్ళు కానీ ఎడుకునేవాళ్ళు కాదు. ఈరోజు రేపటి చింత, మర్నాడు చింత. ఎలా నీవు పరమాత్మ కొడుకు, నీవు ఎందుకు అన్నం కొరికి చింత చేస్తున్నావో మర్చిపోయినా. నేను ఎవరంటే మర్చిపోయినా, తనకే సరే అనుకున్నాను. దానికి ఏమి దూరిగతి, దానికే మానవాళ్ళు జాగ్రత్త చేస్తా లేదయా. నీవు ఆత్మ, నీవు పరమాత్మకి కొడుకులు. ఆ పరమాత్మ ఉండే ఊరు మీ ఊరు, ఈ ఊరు కాదు. మీ ఊరికి పోయే చింత తీసుకోండి. ఇక్కడ ఉండే చింత మోసం అవుతారు. జన ఆశ తన వాస. యావాస పెట్టుకొని మనం పోతాం, అక్కడ రావాల్సింది. ఈ లోపల యావుల ఆశ ఉంటేనే అది కట్టుకొస్తుంది. ఇక్కడ సంసారంలో పోలించలే. దాని కొరకే ఆశ ఏక సప్తనామికి దూరి ఆశ నిరాశ. మీకు ఆశ పెట్టుకోవాలంటే సప్తనామ ఆశ పెట్టుకోండి, పరమాత్మ నామకు ఆశ పెట్టుకోండి. ఈ లోపల వస్తువులు ఆశ పెట్టుకోవద్దు, చాలా మోసం. ఇదే మనకే మరి ఈ లోకంలో తోలు వస్తుంది, కష్టాలు నష్టాలకి పాలు చేస్తుంది. దాంట్లోకి మానవాళ్ళు ఏమంటారు, సంసారం చేయాల, మన డ్యూటీ ఉంది. ఎన్నిక జన్మాలు ఇచ్చే తీసుకునే 2 సంబంధాలు ఉంది. ఇదే ప్రకారం తీరుస్తుంది. తీరుండి. అయితే సంసార రూపమై సంసారం చేయొద్దు, మోసమైతో. పరమాత్మ నామ రూపమై సంసారం చేయండి. ఈ లోకం పరలోకం 2 సుఖాలు మీకు దొరికిపోతుంది. ఇదే జన్మంలో ఉంది. మన ఆత్మ అనాక సద్లోకంలో చేరుతుంది, సంతంలో వెళ్ళిపోతుంది. ఎవరేం చేసే దాని కొరకే గురువు మాకేంటండి. ఈ పని పాట మామూలుగా ఉండే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు, ఏం చేయాలి స్వామి, టైమే దొరకదు. ఇప్పుడు మానవాళ్ళు ఏమంటారు, ఏమో 24 గంటల కింద 48 గంటల పగరాత్రి చేసి టైం దొరుకుతుంది లేదు అంటే. పగరాత్రి ఎంత పేరు చేస్తారా అంత ఈ పని ఎక్కువ పెంచుతారు. ఏదో పని దాంట్లో ఏం లేదు. గంటగా టైం ఉంది. టైం మన లోపల నుంచి రావాల, టైం ఉంది. మానవాళ్ళు ఏమంటారు, పోనీ నీకు కొంచెమే టైం లేదు, పోనీ. తోవా నడిచేటప్పుడు నామస్మరణం, అన్నం తినప్పుడు నామస్మరణం, పాటలో పని చేసేటప్పుడు నామస్మరణం అయిపోయా, వంట చేసుకునేప్పుడు నామస్మరణం అయిపోయా. అవన్నీ మన లెక్కలు చేస్తుంది. మనసు మొదలుకెత్తుంది. నిజమైన సన్యాసి సహజంలో బుద్ధి దొరికిపోతుంది. ఏం కూర్చొని చేయాలంటే ఏం లేదు. ಯಾವ రూపంలో పరమాత్మ నామస్మరణ చేస్తే మన లెక్కలు చేరుతుంది. దాని నుంచి చేయాలి, చేసి చూడాలి. గురువు
నామరూపం అయితే గురు మన రూపం అవుతారు. ప్రతి జాగ్రత్త ఆయన మనకి సహాయం చేస్తారు. మనం ఎప్పుడు సంసార రూపం అవుతామో గురు దూరం అయిపోతారు. మనం తలకాయ కొట్టుకుంటే ఆయన సహాయం చేయలేదు. ఎందుకో సంసారం సూళ్ళు మరి మాయకు వస్తూ దాని చింత చేసుకునే వాళ్ళకి గురువు సహాయం చేశారు. నా చింత చేసుకుని ఉన్న వాళ్ళకి అడుకోగా చేస్తారు. అడగవద్దు. చిన్న పిల్లలు ఉంటారు చూడండి, 2-3 నెలల పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు? అన్ని ఆ పాప చింత అంతా తల్లిగా ఉంటుంది. ఆమె ఏమేమన్నా పని చేస్తామని ఆమె దృష్టి పాప పైన ఉంటుంది. దానికి యావ సమయంలో పాలు తాపాలా, యావ సమయంలో స్నానం చేయాలా, యావ సమయంలో పండు పెట్టాలా ఆమె పడుతుంది. ఆమె ఆయన పాప ఎదుగుతుంది. అట్లా మనం ఎప్పుడు నామరూపం అవుతామో గురువు మన రూపం అవుతారు. మనం సంసార రూపం అవుతారో గురు పాదం అవుతారు. ఓ ఈయన మనవాళ్ళు కాదు అంట, కాదు మాయా వాళ్ళు అంట, గురు దూరం అయిపోతుంది. మనం నామస్వం ధ్యానం చేశారే, నామం తీసుకొని ఇంకేమనుకుంటామా అయిపోయి ఇంకో మేము దూరముఖ అయిపోయినామో ఇంకో కోరికలు అంటే కొంచెం మారడాకైతే దేవతకి మారాలి. ఏమేమి కష్టాలు నష్టాలు వస్తే దేవతకి మారాలి. గురుకే పగరాత్రి వేడుకోనది ఎట్లా ఇస్తారా? కష్టంలో నామస్వం చేస్తుంటే, సుఖంలో నామస్వం చేస్తుంటే, కష్టంలో చేస్తే ఆయన ఇంటారు. ఇప్పుడు సుఖంలో పరమాత్మకి మర్చిపోతా, నేను ఇడితే ఎవరు ఎప్పుడు కష్టానంటారు వస్తే వెంకటరూపాయి జ్ఞాపకం. అప్పుడు ఆడతారు తిరుపతి వరకు గొడ్డం గొడ్డాయిగా వస్తారు. అక్కడ పోని అందిస్తాను ఎందుకు కష్టాలు బాగుపడితే కోరిక. ఇప్పుడు పరమాత్మకి తెలుసు ఈయన బాగుండేప్పుడు స్వప్నంలో అనుకోలే. ఇప్పుడు కష్టం వచ్చేదికే వెంకటరూపాయికి పంపబోతున్నారంటే దేవుడికి పరమాత్మకి పంపబోతున్నారా? ఎవరు మాటించారో ఆయనకేమో ఆయన అందరికీ తండ్రి. మనం ఆయనకి ఒక చేసే ప్రయత్నం చేస్తాం. మన చోటి మంత్రాలు పోయినా దాంట్లోకే బాగుండేప్పుడు నామస్మరణ చేయండి, కష్టాలు వస్తేనే నామస్మరణ చేయండి. ఆయన అన్ని దూరం చేస్తారు. ఆయన ఎప్పుడు మామిడే తండ్రి, మనందరికీ తండ్రి. 84 లక్షల జీవరాశి ఇచ్చేవాళ్ళు ఆయన. చూడండి ఎన్ని ప్రాణులు రాత్రి అంతా భూములో గవిలో దాగి ఉంటుంది. అది భగవంతా దాగి ఉంటుంది, రాత్రికి బయలుదేరుతుంది. దానికి తెలియదు ఎక్కడ పోతే కలుపు పెడుతుంది. ఆయన ఎంత దయాలు చెప్తున్నాం. పదుకుంటే ముందే ఆరాలంతా కలుపు నింపి అన్ని ప్రాణికి పళ్ళు పెడతారు. ఆయన ఉందో వచ్చేవారు దాత పరమాత్మ తండ్రి అందరికీ. పక్షిలో ఎన్ని పక్షిలో రాత్రి మానపైన కూర్చుంటుంది, పొద్దున లేచి దీపిక పోతుంది, తెలియదు ఎక్కడ పోతే కడుపు నింపుతుంది. పోతా ఉంటుంది. ఆ పరమాత్మ ఎంత దయాలు. సాయంత్రం అయ్యే ముందు ఆడాలంతా దానికనే ఆడించి దాని కడుపు నింపి పంపెడతాడు. ఆయన ఇప్పుడు చెప్పినారు మరి అట్లా దాత మనకి ఇచ్చారే. ఆయన ఎప్పుడు ఇచ్చేవాళ్ళే. తీసుకునే కోరికే మన పాత్రలు మంచిగా ఉండాలా.
దీంట్లో అబద్ధాలు, ద్వేషాలు, ఇవన్నీ అవగుణాలు ఉంటే మరి ఆ పరమాత్మ ఎట్లా వస్తారు? ఇప్పుడు మందిరంలో పోతాం, మందిరంలో పూజకి పోతే ఫస్ట్ గుడికి అంతా క్లీన్ చేసి పెడతాము, సాఫ్ చేసుకొని తర్వాత పూజకి కూర్చుంటాం. దేవుడు పూజ గుడిలో పోతే సాఫ్ చేసుకొని కూర్చుంటాం. మరి ఈ మందిరం మన స్వరూపమైన మందిరంలో పరమాత్మను పిలుస్తున్నామంటే ఆ స్థానం ఏంటది కావాలి. ఇవన్నీ లోపల చెప్పుకొని నీవు రాయా అంటే ఎట్లా అవుతారు? రాగు దేశాలు, కపడు భావాలు, అబద్ధాలు అన్ని పాపం అంటే అబద్ధమే, అబద్ధం అనేది ఇవి అన్ని పెద్ద పాపమే. దీని నుంచి చాలా కర్మాలు పెరిగిపోతా ఉంటుంది. దాంట్లోకే ఇవన్నీ లోపాలు ఉండుకొని ఇవన్నీ పోవాలంటే పరమాత్మ నామస్మరణ చేయాలి. మనం విడిచకపోతే పొయ్యే కాదు. మనం ఊరికే నామస్మరణ కొట్టాలి. నామస్మరణ నుంచి ఎట్లంతా మనసు నిర్మల అవుతుంది, ఒక్కొక్క అవగుణాలు ఆటోమేటిక్ పోతుంది, నామమే వినిపిస్తుంది. నామస్మరణ పట్టాలి అంతే. అదే మనకి ఆ లైఫ్ చేస్తుంది, భక్తికి లైఫ్. నామస్మరణ చేయకపోతే మనసులో మార్పు రాదు. దాంట్లోకే మనకి ఇంతవరకే మార్పు రాలేదు, మనం ఎట్లా పోనామంటే నామస్మరణ చేయి. ఇప్పుడు మనం బాగా డాక్టర్ దగ్గర పోతాం. డాక్టర్ ఏం చేస్తారో అన్ని పరీక్ష చేసుకొని మనకి మందు రాసిస్తారు. ఆ మందు తీసుకొచ్చి మనం అలలో బీరువాలో బంద్ చేసుకొచ్చుంటే మనం వ్యాధి ఎట్లా పోతుందా? మరి డాక్టర్ దగ్గర పోయినాం, ఆయన మంచి డాక్టర్, ఆయన చూస్తున్నారు, మందులే ఇచ్చినారు, ఎందుకు మరి వ్యాధి పోలే? మాత్రం తింటే అట్లా మనం గురువు దగ్గర పోయినాం, ఆయన ఉపదేశంలో ఇచ్చినారు మంచి వాళ్ళు, ఎందుకు మనలో మార్పు రాదు? ఎట్లా ఉన్నామో మాత్రం తినలేదు. నామస్మృతి ఈ 6 అడుగులు విలువలు బంద్ చేసుకుంటున్నాం. ఆ నామానికి దీంతో 6 అడుగులు విలువలు బంద్ చేసుకుంటున్నాం. మరి మార్కెట్ లో వస్తుంది. ఆ మాత్రం తింటే దాంట్లో పావు తెలుస్తుంది, తరగ నొప్పి కానీ కడుపు నొప్పి కానీ పోతుంది. దీనికి అయిపోతుంది వ్యాధి. అలాగా మనసులో మార్పు రావాలంటే నామస్మరణ నడాలి. ఏం చేసే పని లేదు. మనమే అన్ని ఇల్లు పెడతామంటే సాధ్యమే లేదు. మనం ఒక నామస్మరణ పడ్డారా, ఆ నామమే అన్ని పని చేస్తుంది. నామమే నీకు ఆదాయం తయారు చేస్తుంది. నీకు ఆ గుణం ఎటువంటి వస్తుంది. నామం అట్లా బాగుంటాయి. దాంట్లోకే నామస్మరణ పట్టాలి. దీనికి ఏం తోటి ఖర్చు లేదు. ఏమైనా దానికి కార్మికులు వృధా చేసుకోవాలంటే ఏం లేదు. ఇల్లు ఆకలి విడిపెట్టి ఎక్కడ ఆశ్రమంలో ఉండాలంటే ఏం లేదు. ఉండే జాగాలో వండుకొని మనం చేసుకోవచ్చు. పొద్దున లేచి తెల్లవారుజాము సమయం చాలా మంచి సమయం. 3 గంటల నుంచి 10 గంటల వరకే అమృత వేళ అంటారు, బ్రహ్మ ముహూర్త సమయం అంటారు. మనం పండుకొని లేకుంటాం, మన శాంతుంది. శాంత మనసే ధ్యానంకి వెళ్ళాలి. అప్పుడు లేచి ధ్యానం చేస్తుంది. అప్పుడు ఎవరికి పని ఉండదు. 3 గంటల నుంచి 6 గంటల వరకు ఏం పని ఉండదు. అతనే అంత బాగా నిద్రపోయి ఉంటారు ఇంటిలో. అదే బాగా నిద్ర పడుతుంది, వాతావరణం సరుగా అవుతుంది, నిద్ర బాగుంటుంది. అంత బాగా నిద్రలో ఉంటుంది. లేచి మకం పడుకొని కూర్చోండి. ఏం స్నానం చేసే పని లేదు, మకం పడుకొని కూర్చోండి. భూమధ్య స్థానంలో మనసు నిలబెట్టి నామస్మరణ ధ్యానం చేయండి. సద్గురు ధ్యానం, పంచనామస్మరణ చేయండి.
చూడండి ఎందుకు మార్పు మీలో. వేరే సమయంలో నామస్మరణ చేసే ప్రయత్నాలు చేయండి, జల్ది మారిపోతుంది. ఎవరే నారాయణ అయిపోతారు, మానవుడే మార్పు అయిపోతారు. అట్లా బాగుంది నామంలో. అట్లా వస్తూ మనం తిరస్కారం చేస్తున్నాం, సంసారానికి గమనామా. ఈ సంసారం మనకి మోసం చేస్తుంది. దాంట్లో ఈ సంసారం ఇంతవరకు ఏ ఒక్క కార్యం ముందుకి అయ్యేది. దానికి कबीर साहब గారు అన్నారు, राम गयो रावण गयो जाको हो परिवार गए कबीर फिर नहीं स्वप्ने जीव संसार. మనమేమో రామరాముడు ఎట్లా వాళ్ళు వచ్చిపోయినారు. ఇక్కడ ఎవరు శాశ్వతంగా స్నానం చేసేకే కాలే, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు. మనం పోయేవాళ్ళే. మనకేమో 10 మంది కుటుంబం, రాముడికే 1,25,000 మంది కుటుంబం. 1,00,000 మంది కొడుకులే, 25,000 మంది మనముడు. విచారం చేయనంత పెరుగుతారు. ఇట్లా భూత సవాళ్ళకి నాటి చారావళి గారు దియాలబాతి కబీర్ సాహెబ్ గారు అంటారు, ఆ రాముడికి 1,00,000 మంది కొడుకులు, 1,25,000 మంది మనవుడు. మరి ఒకరికి కాలంలో ప్రవేశ చేసిన వాళ్ళే. చూడండి, అదే శివకాంకాలు దీపం ఉంటే ముట్టించేవాళ్ళు అందరూ అంత పెద్దలాగిపోయారు. అంత ఎందుకు ఈ లోకుల పేరే మృతు లోకం, స్థాయి లోకం. ఎవరు పుట్టినారంటే వాళ్ళు చచ్చారు. వాళ్ళ అవతారం కానీ మాధవుడు కానీ రాముడు ఉన్నారా, కృష్ణుడు, వాళ్ళ అవతారులే. వాళ్ళు ఎవరు శరీరం మొత్తం వాళ్ళు సాయిస్తుంది పోస్తుంది. ఎప్పుడు రాముడు వాలికే సుగ్రీవ వాలికే మాన సాగు నుంచి కొట్టారు. ఎందుకు ముందే పోతే అంతా పోతుంది, ఆయన ఆరాము కొట్టేస్తారు. తెలుసు దానికి మాన సాగు నిలబడి కొట్టారు, ఆయనకి ఎదురుపడ్డారు. అప్పుడు రామ్ పోయి వాలి సుగ్రీవ రామ్ అంతా పోయినారు. పోతే ఆయన బాధపడుతున్నారు, బాణం తగిలింది, రక్తం పోతా ఉంది. రామ్కి చూసి ఏమయ్యా ఎందుకు నాకు కొట్టున్నావు, నా తప్పుడు నీకు రీతులు నేను నీకు తప్పుడు ఎందుకు, నేనేం చేసింది నీకు, ఎందుకు నాకు కొట్టున్నా అంటే నేను పాపిష్టుడు, వాళ్ళ అన్ని పెట్టుకున్నావు, వాళ్ళ భార్య పెట్టుకున్నావు, దానికి నేను పాపిష్టుడు కొట్టే నా ధర్మం అంతా. ఆయన ఉంటారు, స్వామి నా పరివార కుటుంబంతో ఐదు మామూలు ఆయన ఉంది, ఒక కుటుంబంలో ఒక వాళ్ళ వచ్చి పని చేసే పని లేదు. ఎందుకు జవాబు ఇచ్చే కాలే. ఆయనకి మాట తిరిగి కొట్టినారు సుగ్రీవుకి, ఆయనకి కొట్టి నీ రాజ్యం నీకు విధిస్తామంట. ఎందుకో ఆ సుగ్రీవి సహాయం కావాలి, స్వార్థం దానికి కొట్టున్నారు. అప్పుడు ఆయన మాట అందుకే రామ్ ఆమె పైకి ఒక రుణం అయిపోయింది, పొరపాటు అయిపోయింది. ఈ రుణం నేనే కృష్ణ అవతారంలో తీరుస్తా అంటుంది. కృష్ణ అవతారంలో రుణం రుణమే. అప్పుడు కృష్ణ అవతారంలో మహాభారత సమాప్తి అయింది. అందరూ పాండవులకి అన్నారు ఫోన్ చేయాలి, హిమాలయంలో పోయి పడుతారు చనిపోండి, ఇప్పుడు కలియుగం వస్తుంది. ఇప్పుడు ద్వాపర యుగం సమాప్తి, కలియుగం కావాలి. అప్పుడు ద్వాపర యుగంలో ఉండేవాళ్ళు కలియుగంలో ఉండేకి అర్హత లేదు. దానికి నిరంజన్ కృష్ణ అవతారాన్ని చేసి వచ్చింది. లోపల వాళ్ళు గంట పెట్టినారు, పెట్టి చేయించినారు. అందరికీ త్వరగా లాస్ట్కే వాళ్ళకి ఏమంటారు, కొన్ని రోజుకి పోండి కలియుగం వస్తుంది, హిమాలయం పడితే పోండి ఏంటారు. అంటే సాయంత్రం కొంచెం మోకో వస్తా ఉంది.
ఇదే ఏది రూపంలో పాల్గొంటున్నారు చూస్తున్నారు. ఓహో ఇంకా ఎందుకంటే ఇంకే ఈ పాదంలో పలుకు లేకుంటే ಅದು ಈ ಜಿಂಕ ಕಣ್ಣು ಮಾರ್ಮಿಕ ನೆಕ್ಸ್ತಾ ఉంది ఆ పలుకులే ఆయన ఎవరు జింక పండుకునేది అంట అదే గుర్తేసి బాణం విడిచిపెట్టిన ఆ పాదంలో ఆపారైపోయింది. పోయి అక్కడ చూస్తారా జింక కాదు కృష్ణ కొల్లాడుతుందా రక్తంతో పోతా స్వామి తప్ప అయిపోయింది. నేను జింక అనుకొని కొడితే మీరు అప్పుడు కృష్ణ అంటున్నారు లేదయ్యా ఏం తప్పు లేదు ఇది రామ అవతారం వల్ల అప్పుడు నేను నీకు కొట్టింటే ఇప్పుడు నీవు నాకు కొట్టినావు రీడం తీరు స్వామి నేను పోతున్నాను. ఆయన అంత ఇది చేసి పాయాలి. మరి అలాగా ఈ శరీరంలో మృతులోకంలో ఈ శరీరంలో ఎవరున్నా కానీ అవతారు కానీ మహాత్ములు కానీ మామూలు మానవులు కానీ ఎవరు ప్రవణాలు చేస్తున్నారంటే దాని విషయం తీరుసే తిరగదు. అది విడుసది కాదు ఎవరికి విడుసది కాదు. సో దాంట్లోకి మానవాళమంటారో చేసుకోండి. అయితే నామరూపమై నామస్మరణ చేస్తూ సంసారం చేయండి. సంసారం సూడు ఇది ఒకరోజు మనకి మోసం చేస్తుంది. అన్ని ఇక్కడ విడిచిపెట్టుకోవాల్సింది అప్పుడు బాధపడాల. ముందు విడిచిపెడితే కంచలేదు. నామం నా గురు అని కనుక్కోండి, అంత నీరు స్వామి అనుకోండి, అప్పుడే ఉండలేదు ఆరాంగా పోవచ్చు. ఇప్పుడు చనిపోయే వాళ్ళు ఆశ పెట్టుకొని పోతారు సంసారం నాది 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 అనుకోండి. అక్కడ ఏం చూస్తుంటే లోపల ఏమయ్యా 4 దినాలు నీకు ఇచ్చితే నీది ఎట్లా చేసుకున్నావు అంటే మొదలు కొడుతుంది. ఈ 4 నాలుగు బయటికి లోపల ఎత్తింది నరకంలో బాధపడాల. మరి అక్కడ నుంచి వచ్చిన తర్వాత 24 లక్షల జీవరాశి ఎంత కష్టం. దాంట్లోకి స్వామి అంత లేదు అన్నది 4 ఏళ్ళు లేదు ఉండదు. అంటే వచ్చే రోజు ఖాళీ చేసేది వచ్చినా చూడండి ఎవరేమో వచ్చినారా అక్కడ ఉత్తు బట్టనే తెలుస్తుంది బయట ఉత్తు వస్తా వచ్చినాము అంతే. ఇక్కడ పోయేప్పుడు మరి ఉత్తు చేసుకోవాల్సింది ఏం పోతుందా దేవుడు ఏమి మగాలుగా పెట్టుకొని పోలాంటా అనుకోండి పోతుందా ఏం లేదు. అంతే ఇక్కడ పుస్తకానికి అదే మనవాళ్ళు మంచోళ్ళు అనుకుంటారు, అన్నిటి కొంటారు. వీళ్ళే మంచోళ్ళే సత్యం ఉందా అంటారే బిగం పెట్టుకోండి, అల్మారి బిగం పెట్టుకోండి. శరీరం పైన బంగారం బిగారం ఉంటే అన్నిటి కొంటారు. ఎందుకు కొంటారు పెట్టుకోండి అంత. మరి ఆయన చదువుకుంటారు అక్కడ ఆయంతో పీక్తుంటారు ప్రపంచంటే అక్కడ లోపల ఇద్దరు వస్తారు ఎంతో సవాల్ పీక్తుంటారు. ఎక్కడయ్యా ఇల్లు ఖాళీ చేయంత వాళ్ళు కొడతారు బయట ఈ అంతం బయట ప్రాంతంలో ఎవరికి దాచి పెట్టినావు చెప్పు, ఎక్కడెక్కడ దాచి పెట్టినావు చెప్పు, అంత చెప్పుకో. ఆయన జల్దీ ఏం వాళ్ళు బాధపడుతున్నారు అక్కడ ఎందుకు తింటున్నారు జల్దీ ఫోన్ రాని అంటే ఈ ఫోన్ ఇచ్చారు చెప్పకపోతే వీరు ఇక్కడ బాధ పెడుతున్నారు. అట్లా జల్దీ దాంట్లోకే ఇవన్నీ ఈ లోపల ఫౌండేషన్ స్వార్థకైనా ఉంది. ఎంతవరకు స్వార్థ నడుస్తూ ఉంటే అందరూ మనవాళ్ళు అవుతారు. 50 స్వార్థ అయితే మనవాళ్ళు ఎవరు అయ్యేది. మనవాళ్ళు ఎవరు? ఫస్ట్ పరమాత్మ, 2 వాళ్ళు గురు. ఎందుకో లాస్ట్ టైంలో యోగా
కుటుంబ పరివారంలో రాదు. అంటే గురువు ఉంటే గురువు వస్తారు, ఎందుకు రానిచ్చారు దొరకపోయే గురువే వస్తారు. ఆయన మన వాళ్ళు మరి పైన పెట్టుకొని అక్రమం చేస్తా ఉంటారు. ఇక్కడ మరి సత్యం తర్వాత అక్రమం చేస్తా ఉండే వాళ్ళ మన వాళ్ళు. అది ఎవరంటే సద్గురు, రెండవలో పరమాత్మ, మూడవలో జీవోద్రేపు. ఈ లోపల మనం లేదంటే మన వాళ్ళు ఇద్దరు ఇవన్నీ ఇచ్చా తీసుకున్న రెండు సంబంధాలు. ఎవరికి ఇచ్చా దొరుకుతుంది, ఎవరి నుంచి తీసుకున్నది ఉంటుంది. ఎన్ని జన్మల్లో వాళ్ళ బిడ్డలో కొడుకోలేని కొడుతుంది. ఎప్పుడు ఇచ్చే తీసుకున్న రెండు సంబంధాలు కడాయితేనే చెప్ప తీసుకెళ్ళిపోతావు, చెప్పిన పోయలే. ఈయన ఊరికే బాధపడతారు, మా వాళ్ళ పాయ మా అత్తులు వెళ్తారు, మీ వాళ్ళు ఎందుకు పోతుంది. పుట్టే రోజు ఎవరు పుట్టలే, మన సత్య రోజు సత్యవాళ్ళే. మధ్యలో మనం చేసుకున్న 4 రోజులకి మా వాళ్ళే ఎవరు లేదు. మనం ఎవరు ఆత్మ, మన ఆత్మ అయితే మన ఎవరు పరమాత్మ. రెండో వాళ్ళు సద్గురు, ఎవరు పరమాత్మ దగ్గర కోరుకునే జవాబాదారీ తీసుకున్నారు. అందరూ వేస్తే గురువు ఇస్తారే ఆయన. రెండో వాళ్ళు ఏం లేదు. దాంట్లోకే సంసారం చేయాలి, మన డ్యూటీ ఉంది. అయితే సంసార రూపమై సంసారం చేయకూడదు, గురు రూపమై సంసారం చేయాలి, నామ రూపమై సంసారం చేయాలి. सतगुरु संत दया करी आए अवतार बहु विधिया समझावही मार्ग शब्द पुकार काल बिछाया जान गुप्त कियामत साय कर्म वर्म पाखंड का हीरा बहुत पसार बीजार सजानीत गे बाचक अति अंगार जड़ चेतन ग्रंथि बंधे तो करे विचार सुरत शब्द की राह को करे अंगीकार मन मेरी दो का दिया तजे मूल विकार इनकी संगत मत करो ये मारेंगे राडार कोई होएगा बाकी सब संसार रोजगारी बेटी सभी मानी मानदार राधा स्वामी गाइया इन होशियार. మరి స్వామీజీ మహారాజ్ గారు ఏమంటున్నారు कि देखी सभी मान ऊपर राधा स्वामी ऊपर ऊपर रोजगारी देखी सभी ఏమంటున్నారు రోజుగా ఇప్పుడు పొద్దు ఏం చేస్తారా
పరమాత్మ అట్లా దొరకలేదంటే ఆయబట్టి రుద్రాలు చేసుకున్నది డ్రెస్ దానం చేసుకొని మంది వస్తారు. వాళ్ళు మందికి మోసం చేసేది, మంది వాళ్ళకి మోసం చేసేది. అలాగా అదో నిజమైన భావం లోపల ఉండదు. నిజమైన భావం ఉంటే వాళ్ళు ఎప్పుడో ఈ కార్యం చేసేది. డ్రెస్ చూపించే కొరకే లోపల అరుణాలు ఉంటుంది. మరి దానికే స్వామీజీ మహారాజ్ గారు ఏమంటున్నారు, ఇట్లా వాళ్ళ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి, మీ గురు మాటినండి, ఊరికి నామస్మరణ ధ్యానం పట్టండి, సంసారం గృహశాస్త్రంలో ఉండుకొని మీ పని పాటు చేస్తూ నామస్మరణ పట్టండి, మీ కార్యసిద్ధి ఇదే జన్మంలో అయిపోతుంది. ఇదే జన్మంలో ఉంది. మరి సత్యపుట్టలో వచ్చే అవకాశం లేదు. మరి ఎందుకో మరి దీంట్లో వస్తే వాళ్ళు చెప్పారు, చూస్తున్నారా ఈ సంసారంలో ఏమన్నా సుఖంలో ఉన్నారా? వాళ్ళు రాజాకాన్ని అడుకొని తినేవాళ్ళు కాదు, అందరూ దుఃఖంలో. స్వామీజీ మహారాజ్ మంచి విషయాలు చెప్తున్నారు. మనలో ఏమేం భావం ఉంటుంది అవన్నీ బ్యూటీ చెప్తున్నారు. మరి ఎట్లాగా మనం ఆ సంసారంలో వండుకొని ముక్తి కావచ్చు విచారంలో చెప్తున్నారు. సంతోషం చాలా సరళమైన మార్గం. దీంట్లో ఉపవాసం ఉండే పనిలే, కాబట్టి రుద్రాలు చేసుకునే పనిలే, అడవిలోకి బాధపడే ఆడుకొని తినే పనిలే. మహాత్ములు ముందే చెప్తారు, మీరు అడుకొని తినొద్దు, అడిగేంత చనిపోయేది వేరే. పరమాత్మ ఎంత భద్రంగా పరిగణిస్తున్నారు, ఎదురు అడుకొనిపోతున్నాయి. అడుకొని పైసా కానీ 10 రూపాయలు కానీ అడుకొని నాకు రుణమే. ఈ జన్మం కాక ఇంకో ముందు జన్మంలో రుణం తీర్చాలని వస్తుంది. దాని కొరకే కష్టం చేసి సంపాదన చేయండి, మీరు తినండి, ఎవరికైనా పెట్టండి. వీధ వాళ్ళు సాయం, వీధ వాళ్ళకి వాళ్ళు కొన్ని సాయం చేయండి, పరమాత్మ ధ్యానం చేయండి. ఎవరికి ఆడుకొని పోవద్దు, అది చాలా పొరపాటు. దాంతోకే చూడండి, మహానుభావులు ఎక్కడ ఉంటేనా సంత మహాత్ములు ఎప్పుడో వాళ్ళ జీవనార్థ కోరిక వాళ్ళు పని చేసుకునే. రామ్ సింగ్ మహారాజ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మలెడ్డిలో రిటైర్ అయ్యే డ్యూటీ చేస్తున్నారు మహానుభావులు. జగన్ సింగ్ మహారాజ్ అవతారు మలెడ్డిలో. అజయ్ సింగ్ మహారాజ్ మలెడ్డిలో మెకానికల్ ఫిటర్, మెకానికల్ డిపార్ట్మెంట్ ఆయన. మరి అంత పని చేసుకొని వాళ్ళు మహానుభావులు అయినారు. దాంట్లోకే ఇప్పుడు మనకే మహారాజ్ గారు ఇక్కడ పంపించేందుకే మేము బాంబే నుంచి 20 గంటలకు తీసుకొని మరి ఇక్కడ ఈ ఆశ్రమం జాగ్రత్త తీసుకొస్తే ఎందుకో ఇట్లా మహారాజ్ ఉపం అయిపోయింది. అందులో ఉండాలంట, మరి అందులో ఉండాలంటే కడుపు కోరికే. మరి వచ్చే వాళ్ళకి చాయ్ కాఫీ కావాలా లేదు, అయితే జాగా దొరికింది. ఈ జాగా మరి చూడండి, వాళ్ళ మహానుభావులు చెప్పారు. ఈ రోజు అంతా జరిగిపోతా ఉంది, ఎంత అయిపోయింది. లేకపోతే నాకు ఎవరు దమ్ముడు ఇచ్చేవాళ్ళు కదా. నేను వీరు రైతు ఇంటిలో పుట్టిన వాళ్ళు కాశీలో వస్తున్నాను. మరి ఎక్కడ పుట్టి ఎక్కడ ఉండే, ఇక్కడ నీరు తాగా రీలో ఉంది, నీరు అన్నం ఎక్కడ నాట్లో ఉంది. నేను 21 సంవత్సరాలు మాట్లాడుతున్నాం కేజీకి బాబాజీ గారి సేవలో సోమనాథ్ మహారాజ్ 21 ఏళ్ళు. అప్పుడు మీరు కొంచెం పని చేస్తుంది భారత్ వేరాగి మీద స్వచ్ఛంగా విని మరి వచ్చిన తర్వాత పోలేదు ఊరికి. మరి అక్కడ ఒక 8 సంవత్సరాలు, కొట్టాలో ఒక 5 సంవత్సరాలు, మొదలలో 1 సంవత్సరం, 14 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోయినా.
పోయి మహారాజు గారు ఇక్కడ పంపిస్తే మరి ఆయన పంపించే తక్కువ పెట్టినారు. నా అట్లా వాళ్ళు అడుగుతున్న వాళ్ళకి రాజ్యం ఇస్తున్నారు. ఇంకొకరు సాయం చేసినంత సోమ చేస్తున్నారు. సో ఆ గురువు దాంతో ఆయనకే నమ్మాలి, కానీ ఈ లోకానికి నమ్మితే ఏమి లేదు. తమ్ముడి గురువుకి నమ్మాలి. గురు గురుమాలికుడు. ఆయన దయా చేస్తే ఇప్పుడు ఏం లేదు. నామతులు పట్టండి, ఆయన దయా చేస్తారు అంతే. నామ పట్టాలి అంతే. शुनो राधा स्वामी सतगुरु मोरी राधा स्वामी।